నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. భార్య కుమారుడు పేరుతో కాంట్రాక్ట్ పనులు చేశారు. కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం వేటు. సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవటం నైతికమా? నేతలు అసభ్య పదజాలాన్ని వాడటం ఆమోదయోగ్యమా? ఏపీ అసెంబ్లీ నైతిక విలువల కమిటీ సమావేశంలో చర్చ. అమరావతిలో రీజనల్ ఆఫీసులు పెట్టండి. బ్యాంకర్లకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ఆహ్వానం. జేఎస్డబ్ల్యూ, తోషిబా, కోకాకోలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో 1518 మందికి ఉపాధి. 3745 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తాం. తెలంగాణ హక్కులే ముఖ్యమన్న ఉత్తమ్. గ్రూప్ 1 అప్పీల్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన టీజీపీఎస్సీ. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసిన బెంచ్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఇవాళ తిరుమలకు సీఎం చంద్రబాబు. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ. వెంకటాద్రి నిలయం ప్రారంభం. నన్ను మహానటి సావిత్రితో పోల్చి విమర్శించారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్. బతుకమ్మ కుంటను సందర్శించిన హైడ్రా కమిషనర్. ఎల్లుండి జాతికి అంకితం చేయనున్న సీఎం. సర్వాంగ సుందరంగా పరిసరాలు ముస్తాబు. నిర్మల్ కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఉత్సాహంగా ఆడిపాడిన ఉద్యోగులు. ఉత్సవ్తో విజయవాడకు మరింత ఆధ్యాత్మిక శోభ. పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇవాళ హాజరు కానున్న ఉపరాష్ట్రపతి. శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు. రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనం. మయూర వాహనంపై పురవీధుల్లో గ్రామోత్సవం. గుంటూరులో 146 మంది డయేరియా పేషెంట్లు. 62 మంది సేఫ్, 91 మందికి సీరియస్. వారం రోజులు పానీపూరి అమ్మకాలపై బ్యాన్. దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణల ఫలితాలు. ఒక్కరోజే 30,000 కార్లు అమ్మిన మారుతి సుజుకి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని ప్రకటన. వచ్చే 4 రోజులు కర్నూలులో భారీ వర్షాలకు ఛాన్స్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ప్రజలకు కలెక్టర్ సిరి సూచన. డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త తరహా మోసాలు. హైదరాబాద్ లో రిటైర్డ్ ఉద్యోగి నుంచి 26 లక్షలు దోపిడీ. అప్రమత్తత అవసరమంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు. నేడు పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. పాల్గొననున్న సీఎం రేవంత్. సినిమా టికెట్ 200 దాటవద్దని సిద్ధు సర్కార్ జీవో. కోర్టుకెక్కిన నిర్మాణ సంస్థలు, థియేటర్ ఓనర్లు. ప్రభుత్వ నిర్ణయంపై కర్ణాటక హైకోర్టు స్టే. భారీ వర్షాలతో నిండా మునిగిన కోల్కతా. రికార్డు స్థాయి వర్షానికి జనజీవితం అస్తవ్యస్తం. నాసిక్ లో గోదావరి ఉగ్రరూపం.